సో ఏంటి కార్పొరేషన్ ఎన్నికలు గొడవలతో మొదలయ్యాయా లేదంటే గొడవలు సృష్టించడం కోసం మొదలయ్యాయా? కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తం జరిగినాయి. ఉమ్, దీంట్లో తిరుపతి కొంచెం ప్రత్యేకంగా కనపడింది. ఉమ్, మిగతా ప్రాంతాల్లో ఇంకొక రూపంలో కనపడింది. ఓకే. ఏదైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు మంచిది కాదు. ఉమ్, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాలను తిరుపతిని వేరువేరుగా కలిసి చూడొచ్చు. తిరుపతి పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పటి వరకు తిరుపతి ఎక్కువ ఆకర్షించింది. ఉమ్, కారణం ఏంటంటే మిగతా ప్రాంతాల్లో గెలిపినారు, చేతులు ఎత్తేసినారు, అంటే వాళ్ళ దాదాపు వాళ్ళతో చేరిపినారు. ఉమ్, వాళ్ళు కూడా వ్యూహాత్మకంగా ముందే వాళ్ళందరినీ చేర్చుకుని మళ్ళీ ఎలక్షన్ పోయినారు. ఉమ్, ఇతర ప్రాంతాల నుంచి తిరుపతి తెలుగుదేశం నేర్చుకోవాల్సింది కూడా అదే. ఉమ్, నేను దీన్ని సమర్థించను, ఇతర ప్రాంతాల్లో జరిగింది కరెక్ట్ అని. ఉమ్, కానీ ఇతర ప్రాంతాల్లో ముందే వాళ్ళతో మాట్లాడుకొని కన్విన్స్ చేసుకొని, ఆ కన్విన్స్ చేసుకోవడం కోసం ఏ పద్ధతులు ప్రయోగించారు, వాళ్ళలో ఉన్న బలహీనతల, వీళ్ళకున్న అవకాశాలు ఏదైనా కావచ్చు, ఉమ్, కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరి దౌర్జన్యం చేసేట పేరు రాకుండా ముందే చేసుకొని ఉమ్, తీసుకున్నారు. ఉమ్, ఇది కొంతలో ఆ పార్టీకి మరీ పొలిటికల్ డ్యామేజ్ కాకుండా ఉపయోగపడుతుంది. ఉమ్, తిరుపతిలో జరిగిన పరిణామాలు వల్ల ఇతర ప్రాంతాల్లో కూడా ఎట్లా చేశారా అనే భావన వచ్చేసి ఉంటుంది ఆటోమేటిక్గా. ఉమ్, ఇది ఆ పార్టీకి నష్టం. ఓకే. ఎందుకంటున్నారంటే ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఘటనలు 1-1 మనం చూసినప్పుడు ఉమ్, తిరుపతిలో 26 ఓట్లు తెలుగుదేశానికి, 21 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 26 ఓట్లు ఒకే ఒక ఓటు మరియు ఎమ్మెల్యే ఓటు కోఆప్షన్, ఉమ్, ఈ రెండు మాత్రమే రికార్డెడ్ గా వాళ్ళు టెక్నికల్ గా తెలుగుదేశం అభ్యర్థిగా కార్పొరేటర్, ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఉన్నాయని తెలుగుదేశం అభ్యర్థిని గెలిచాడు ఎలక్షన్ లో కార్పొరేటర్ గా. ఉమ్, ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాసులు గారు కూడా జనసేన కాబట్టి వాళ్ళు ఓటేశాడు, అది టెక్నికల్ గా పర్ఫెక్ట్లీ. ఉమ్, మిగతా 24 ఓట్లు పూర్తిగా వైసీపీ ఓట్లు, ఉమ్, వైసీపీ సింబల్ మీద గెలిచిన ఓట్లు. ఉమ్, అయితే ఇతర ప్రాంతాల్లో అదే కదా జరిగిందని మీరు అనొచ్చు. ఉదాహరణకు హిందూపురం అన్ని కూడా తెలుగుదేశం గెలిచిన వాళ్ళు వైసీపీ గెలిచిన ఇట్లా వచ్చేసాయి, మన నెల్లూరు అన్ని చోట్ల. ఉమ్, అయితే తిరుపతికి వచ్చేసరికి ఏంటంటే ఈ 24లో ఒక 6 ఓట్లు, ఒక 5 ఓట్లు, 6 ఓట్లు ఉమ్, జరిగిన పరిణామాలు ఆ పార్టీకి నష్టం చేశాయి. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు మొదటిది శేఖర్ రెడ్డి ఉమ్, డిప్యూటీ మేయర్ అభ్యర్థి వైసీపీకి, ఉమ్, ఆయనకి పోటీలో ఉంటాడని తెలుసుకొని ఆయనకి ఏదో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అటుకి పోయి ఇల్లీగాలిటీస్ ఉంటాయి కదా, నామ్స్, దానిపైన అటాకింగ్ పోయినారు. అవును. ఉమ్, రూల్ ప్రకారం పోయినారు. అట్ ద సేమ్ టైం వైసీపీ అనే కాకుండా డాక్టర్ శిరీష గారు మేయర్, అవును. ఉమ్, మేయర్ గా ఆమెకి కార్పొరేషన్ కి ఈజ్ హెడ్ బాస్. ఉమ్, ఆ వెళ్ళి తన కింద ఉన్న సిబ్బందిని, పనిచేసే సిబ్బందిని, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, నా దృష్టికి వచ్చింది, సుప్రీంకోర్టు నామ్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, వాటి ప్రకారం మనం చేద్దాం ఉమ్, అని చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఓకే. అందుకు భిన్నంగా ఆమెను అరెస్ట్ చేసి పడేసినారు. ఓకే. ఉమ్, ఆమె కింద ఉద్యోగస్తులు ఆమె వెళ్ళమంటే ఈమె అరెస్ట్ చేయడు, ఉమ్, అరెస్ట్ చేశారు, ఆమెతో సహా అరెస్ట్ చేసినారు. ఉమ్, ఇదంతా ఒక ఎత్తు. ఏ అభ్యర్థి కన్స్ట్రక్షన్ కాడికి పోయినారో సాయంత్రానికి ఆ అభ్యర్థి తెలుగుదేశం అయిపోయినాడు. ఇంకా కనీసం జాగ్రత్తగా తీసుకోవాలి. భయపెట్టేశారు అయితే. అంటే భయపెట్టండి, ఉమ్, భయపెట్టండి, మనం సమర్థించం కానీ భయపెట్టారు బో, ఉమ్, కనీసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఉమ్, ఆయన ఎందుకు పార్టీలో చేర్చుకోవాలంట, కొంత 2 రోజులు ఆగి మళ్ళీ ఎప్పుడైనా ఓటు వేయించుకుని మళ్ళీ ఎప్పుడైనా మెల్లిగా చేర్చుకోవాలి. ఆ రోజు సాయంత్రం కండువ కప్పినారు, అది టీవీలో కూడా వచ్చింది, పేపర్లో వచ్చింది. ఉమ్, అక్కడి తిరుపతి కదా రాష్ట్రం చూస్తారు, తెల్లారితో బిల్డింగ్ కాడికి పోవడం ఏంటి, సాయంత్రం పార్టీలో చేరడం ఏంటి, ఉమ్, ఎందుకు చేరినాడని ఎవరైనా అనుకోరా. ఇప్పుడు ఈ హిందూపురంలో అట్లాంటి గొడవలు జరగలేదంటే కారణం వాళ్ళు పద్ధతిగా వాళ్ళతో మాట్లాడుకొని చేర్చుకున్నారు. ఉమ్, అది కూడా అనైతికం అని మనం అనొచ్చు, కానీ గొడవ జరగలేదు. ఉమ్, ఇక్కడ నేరుగా పోయారు, దాన్ని చేశారు. ఉమ్, 2, ఇంకో నలుగురిని బస్సులో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినారు, అంటే అవును. ఓటు వేయడానికి ముందు. ఉమ్, వాళ్ళు వీడియో రికార్డుగా వెళ్ళినంత వరకు బస్సులో ఏదో గొడవ జరిగింది, బస్ కాడ ఉమ్, భయపడిపోయి మేము సేఫ్ ప్లేస్కి వచ్చేసినాం అన్నారు. ఓకే. ఆ సేఫ్ ప్లేస్ కూడా నలుగురు ఒకే, నాకు ఒక ఎల్ఐసి పాలసీ ఉంది అన్నట్టు, ఆడ గొడవ జరిగింది, నేను సేఫ్ ప్లేస్కి వచ్చాను, నేను గొడవ జరిగింది, అందు నలుగురు ఒకే చూసాం. వాదనలో చేశారు. ఉమ్, నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒకటి కమిట్ అవుతున్నారు, బస్సు కాడ గొడవ జరిగింది, భయాందోళనకు గురై ఉమ్, మేము సేఫ్ ప్లేస్కి వచ్చేసాం అన్నారు. ఉమ్, ఎవరు గురి చేస్తారు భయాందోళనలు? ఉమ్, ఆడ పోయిన వాళ్ళందరూ ఎంపీ, మేయరు, ఎమ్మెల్సీ అందరూ ఒక పార్టీకి చెంది ఓటు వేయడానికి పోతున్నారు. ఉమ్, ఆడ గొడవకు వచ్చినారు, ఎవడు గొడవకు వస్తారు వైసీపీ వాళ్ళ మీదకి? టీడీపీ వాళ్ళే డెఫినెట్గా, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వస్తారు. అంటే వాళ్ళే తప్పుల మీద తప్పు చేశారు, వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళ వీడియో ఎందుకు రిలీజ్ చేయాలి?
మేము సేఫ్ ప్లేస్ లో ఉన్నాం వీడియో చేసినా పర్వాలా, ఆడ గొడవ జరిగింది కాబట్టి వచ్చారు, గొడవ ఊరు చేస్తాడు. అక్కడ వెళ్ళారు, వెళ్ళి వచ్చినారు, వచ్చిన తర్వాత ఓటేసినారు. బస్సులో పోయి ముందు రోజు వైసీపీ కోసం ఓటేయడానికి పోయినోడు మరుసటి రోజు గొడవ జరిగిందని సేఫ్ ప్లేస్ పోయి మళ్ళీ వచ్చి తెలుగుదేశం ఓటేసినాడంటే జనం చాలా సింపుల్ గా అర్థం చేసుకుంటారు కదా. పైపెచ్చు ఆడ ఓటేసారు లేదో ఫ్రాక్షన్ ఆఫ్ నిమిషాలు మళ్ళీ వచ్చి కరుణాకర్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నాయి కదా, తప్పు చేసినాము, మమ్మల్ని అన్యాయం చేశారు. ఇంత పబ్లిక్ అయిపోయిన తర్వాత పార్టీకి నష్టం కదా, గెలిచి ఉండొచ్చు. మీకు ఇంకొక 18 మంది ఉన్నారు, 24లో 18 మంది ఉన్నారు. ఆ 18 మంది వాళ్ళు ఇష్టపూర్వకంగానే తెలుగుదేశం పోయారు. నేను ఇది ఓపెన్ గా చెప్పగలను. 17 మంది తెలుగు వైసీపీలో గెలిచిన వాళ్ళు ఇష్టపూర్వకంగానే వెళ్ళారు, వాళ్ళ రాజకీయ కారణాలతో, అనేక కారణాలతో. ఇప్పుడు ఏమైంది ఈ 2 ఘటనలతో, అది కూడా ఈ ఖాతాలో పడిపోయింది. మామూలుగా 17 మంది వాళ్ళే పోయినారు తెలుగుదేశంలో చేరడానికి, జనసేనలో చేరడానికి. ఇప్పుడు ఈ 2 ఘటనలతో కొని తెచ్చుకొని అబ్బో 18 మంది కూడా ఎట్లా చేసుంటారేమో అనేవాడు. మొత్తం పూర్తిగా నెగిటివ్ అయిపోయిందిగా. ఈ నెగిటివ్ అయింది కాదు, బాలకృష్ణ గారు హిందూపురం, నెల్లూరు లాంటి చోట్ల వాళ్ళు పద్ధతిగా చేస్తున్నారు. పద్ధతిగా దీన్ని సమర్థించలేము. ఒక అనలిస్ట్ గా, జర్నలిస్ట్ గా ఒక పార్టీలో గెలిచినాడు ఇంకో పార్టీకి చేయకూడదు. మారిన రాజకీయాల్లో ఒకే ఇచ్చిపుచ్చుకునే అంతా వెళ్ళిపోయారు అనుకున్నాం, ప్రజలకు కోరి అనుకుందాం. వాళ్ళు ఎక్కడ గొడవ చేయట్లేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందంతా ఈ ఖాతాలో పడిపోయి ఎట్లా చేస్తుంటారు. అన్ని పోయి ఇదే వచ్చింది, కిడ్నాప్లు, కాళ్ళు పట్టుకోవడాలు, కొట్టేయడాలు, మేయర్ని అవమానించడాలు అన్ని వచ్చేసినాయి. చివరికి ఏమైంది, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఇలానే జరుగుతుందని ఒక నమ్మకం వచ్చింది అందరికి. అంతే, ఎప్పుడు కూడా బ్లాస్ట్ అయ్యేది రాజకీయాలు అట్లే ఉంటాయి.